చర్యలు తీసుకుంటున్నాం. అంతేకాదు గవర్నమెంట్ అసైన్డ్ భూమి ఉండి సాగు చేసి, ఇందాక చెల్లెమ్మ అడిగింది, అసైన్డ్ భూమి ఉండి సాగు చేసుకుంటున్న భూమి ఏదైతే ఉందో, ఇందిరమ్మ ప్రభుత్వం అంటేనే పేదోడికి పట్టాలిచ్చే ప్రభుత్వం, పేదోడి కన్నీరు తెరిచే ప్రభుత్వం, పేదోడికి అండగా ఉండే ప్రభుత్వం. అటువంటి భూములకి ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో, ఈ భూభారత చట్టంలో అసైన్డ్ భూములు కలిగి సాగు చేసుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అర్హులైతే తప్పకుండా వాళ్ళకి పాస్బుక్లు ఇచ్చే ప్రభుత్వం ఇవ్వబోతుంది. మీరు ఎవరి ఆఫీస్ చుట్టూ తిరగనక్కర్లా. ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టు రాష్ట్ర వ్యాప్తంగా 4 మండలాలు పైలట్ గా తీసుకున్నాం. ఈ 30వ తారీఖుతో ఆ మండలాలు కంప్లీట్ అయిపోతాయి. జూన్ 2వ తారీఖు నాటికి వీలైనన్ని ఎక్కువ సమస్యలని, ఈ 4 మండలాల్లో ఉన్న సమస్యలని పరిష్కరించి రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ 2వ తారీఖు నాడు ఆ 4 మండలాల్లో ఉన్న వ్యవసాయ భూములు, రైతన్నల సమస్యలని శాశ్వతంగా పరిష్కరిస్తుంది ఈ ప్రభుత్వము. అంతేకాదు రేపు మే 1వ తారీఖు నుంచి ఈ జిల్లాలో కూడా రాష్ట్రంలో 4 జిల్లాలు మిగిలిన 28 జిల్లాలలో ప్రతి జిల్లాకి ఒక మండలాన్ని పైలట్ మండలంగా చేయబోతుంది. అది తప్పకుండా వాళ్ళని అడుగుతున్నాడు కాబట్టి ఒకసారి కలెక్టర్ గారితో సంప్రదించి ఈ చందంపేట మండలాన్ని చేయడానికి ప్రయత్నం చేస్తాను. అంతేకాదు అదే రకంగా జూన్ 2వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మండలంలో, ప్రతి గ్రామ